హరి ఓం. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువయ్యుంటకు ఆర్తులాపద గెంటించుట ఫలము తాన కీర్తి మృగాక్షి. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లం. ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిషభంగురములని మగువ. పరహితము చేయునెంవడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. హరి మది ఆనందించిన హరిణాక్షి, జగంబులనెల్లలానందించు. హరియును జగములు మెచ్చగ గరడము వారించుటొప్పు కమలదళాక్షి. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖీ. అమరం లోకహితార్థమందు అభవుండవుగాకయంచాడే పోయమరుల్ భీతిని మృంగవేయనిరి. ఓ అంభోజగర్భాదులందము కావన్హర లెమ్ము లెమ్మనిరి. ఓ తాజూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగుమనే అయ్యుగ్రానల జ్వాలలన్. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్. మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునంతమది నమ్మినదో. తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్. ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేలత మల్చి కూర్చికడిగానంకించి. జంబూఫలంబన సర్వంకషమున్మహావిషమునహారించె హేలాగతిన్. కదలంబారన పాప పేరులొడలన్ ఘర్మాంబుజాలంబు ఉట్టదు. నేత్రంబులు ఎర్రగావు నిజ జుటాచంద్రుండు కందుడన్. వదనాంభోజము వాడదు ఆ విషమునహ్వానించు చోడాయుచో. పదిలుండై కడుసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఏ మాయయా తే హత మేధసస్త్వత్ పాదారవిందం భవ సింధుపోతం. ఉపాసతే కమలవాయ తేషాం రసీష కామాన్నిరయేపి యస్యుః. ఓ ఈశ్వర, ఎవరైతే హతమేధస అంటే ఏమాత్రము కూడా బుద్ధిని సరిగా వాడకుండా తర్వాత చిన్న చిన్న కామలవాయ చిన్న చిన్న సుఖాల కోసమని చెప్పి నిన్ను ఆరాధిస్తూ ఉంటారో, నిన్ను ఉపాసన చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్లకు నీవు ఆ కోరికను తీర్చేస్తూ ఉంటావు. ఏమయ్యా, ఇటువంటి కోరికలు మనకి నిరయే అప్పి నరకంలో కూడా దొరుకుతాయి కదా. అటువంటి దానికి నరకంలో కూడా దొరికేటువంటి కోరికను తీర్చడానికి నిన్ను మాయ చేత బంధింపబడినటువంటి వాళ్ళు, ఆ మాయ చేత వాళ్ళ బుద్ధి పాడైపోయినటువంటి మానవులు ఈ విధంగా చేస్తూ ఉంటారు అని చెప్పి కర్దమ ప్రజాపతి ఎదురుగా కనిపించినటువంటి శ్రీ మహావిష్ణువుని అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటిదేమే, కామలవాయ తరువాత కామాన్ నిరయేపి. నిరయము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే నరకము. నరకంలో కూడా ఈ సుఖాలు దొరుకుతూ ఉంటాయి అన్నారు. ఏమిటండి నరకంలో సుఖాలు దొరకడం ఏమిటండి అనేటువంటిది కొంచెం మనం ఒక విశ్లేషణ కానీ చేసుకున్నట్లయితే, నిరయ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే అయమనగా శుభావ విధి. అయ శుభావహో విధి స నిర్గత అస్మాత్ ఇది నిరయ. శుభ ఆవహ విధి అంటే ఏమిటి? అయనము. నిరయములో అయన, నిరయ అయన
అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే అయ్యమ్మ అనగా అంటే అర్థం ఏమిటంటే శుభ ఆవహ స్థితి, శుభమైనటువంటి స్థితి మన మనసులోకి కలిగినప్పుడు ఆ శుభమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. కలిగిన తరువాత అది ఏమైపోతుంది, నిర్గత, ఆ కలిగినటువంటి ఆ శుభస్థితి నిర్గత వెళ్ళిపోతుందిట. ఇది ఎక్కడైతే ఈ విధంగా జరుగుతుందో అలా జరిగేటువంటి స్థితిని నిరయము అన్నారు. అంటే నిరయము అంటే నరకం. ఏమిటండి ఈ విధంగా అన్నారు? దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఉదాహరణకి మనం ఏ గుడిలోకైనా వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఆ గుడికి వెళ్ళామో అక్కడ భగవంతుని చూస్తూ ఉంటాం, దాన్ని ఆ స్వరూపాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ శుభమైనటువంటి ఆ మంగళకరమైనటువంటి స్థితి మనని ఆవహిస్తుంది. అప్పుడు వెంటనే మన మీదకి ఆ స్థితి వస్తుంది. బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఆ శుభమైనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ అయస్థితిలో మనం ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక మనల్ని ఆకర్షించేటువంటివో లేకపోతే మన మనసుని పక్కకు తిప్పేటువంటి ఏదో ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మరొకటి కానీ అక్కడ తిరుగుతుంది. అక్కడ తిరిగేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, వెంటనే మన మనసు అటు తిరిగిపోతుంది. తిరిగిపోయేటప్పటికి ఏమవుతుంది, ఈ శుభ ఆవహ స్థితి అలాగ కాన్సన్ట్రేటెడ్గా మనం చూస్తూ ఉండేటువంటి ఆ స్థితి నిర్గత, అది గతి తప్పేస్తుంది. గతి తప్పేసి అక్కడ మనకి ఇష్టమైనటువంటి వ్యక్తిలో, ఇష్టమైనటువంటి వస్తువులో, లేకపోతే ఏవో ఈ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివో ఏవో అక్కడ కనిపించాయి అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, అప్పుడు వాటిని చూడగానే మన మనసు ఉత్సాహం చెందుతుంది, సంతోషం. అబ్బా, మనకు తెలిసిన వాళ్ళు వచ్చారే, అయ్యో ఈ వస్తువులు చాలా బాగున్నాయే అని ఆ వస్తుజాలం మీద, మనుషుల మీద మన మనసు వెళ్ళిపోయి అప్పుడు మన ఇంద్రియాలకి సుఖస్థితినిస్తుంది. ఆ ఇంద్రియాలు సుఖం పొందుతాయి. ఇది ఆయన అన్నటువంటిది. అంటే ఇటువంటి శుభ ఆవహ స్థితిలో నుంచి నీ మనసు చెలించిపోయి విషయ వస్తువుల మీదకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ స్థితిని కోల్పోవడమే నరకం అవుతుంది. కానీ ఆ నరకంలో నువ్వు ఆనందాన్ని అక్కడ పొందుతూ ఉన్నావుగా. కాబట్టి ఇటువంటి స్థితిని అందువల్ల ఆయన ఏమన్నాడంటే కామాన్ నిరయేపి ఏ స్యుహు, నిరయేపి నరకమందు కూడా స్యుహు ఉంటాయిట. ఏమిటి, కామన్లు, ఈ కోరికలు తీర్చి ఆ సుఖాలు నీకు అక్కడ దొరుకుతూ ఉంటాయా అన్నాడు. ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే ఇది ఒక సాధనాపరంగా ఆయన చెప్తూ ఉన్నాడు. స్వామి, ఎప్పుడైతే నిన్ను ధ్యానిస్తూ ఉంటానో, నీ నామాన్ని అనుకుంటూ ఉంటానో, నీ యొక్క స్వరూపము, నీ యొక్క పారాయణ, నీ యొక్క స్తుతి నేను చేస్తూ ఉన్నప్పుడు, అలా చేస్తూ ఉండేటువంటి స్థితిల్లో ఆ శుభ ఆవహ స్థితిని నిర్గతం చేసేటువంటి వస్తుజాలాలు కానీ, మనుష్యులు కానీ, ఇంకొక హడావిళ్ళు కానీ అక్కడ జరుగుతూ ఉండేటప్పటికీ ఈ స్థితిని కోల్పోయి నేను ఆ స్థితిలోకి పడిపోయి అవి సుఖాన్ని ఇస్తున్నాయి అనేటువంటి విషయంలోకి పడిపోతూ ఉంటారు. బీ కేర్ఫుల్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మామూలుగా ఏమిటంటే నరకంలో వాళ్ళు బాధలు పెడుతూ ఉంటాడు ఆ జీవుడు. పడుతూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళు కొట్టడమో తిట్టడమో ఏవో చేస్తూ ఉంటారు, బాధి ఓహో అని అరుస్తూ ఉంటాం. ఈ లోపల కాసేపు రెస్ట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసినటువంటి వాళ్ళు, మనం ప్రేమించినటువంటి వాళ్ళు, మన బంధువులో మన వీళ్ళలో వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళని చూసి ఆహా మళ్ళీ ఎన్నాళ్ళకి మా బంధువుల్ని చూసాము, మా వాళ్ళని చూసాము అనేటువంటి ఒక సుఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సుఖాలు ఇస్తూ ఉంటారు స్వామి. ఆ సుఖాల కోసం కాదు నిన్ను పాదార విందాన్ని పాటించవలసినది అని చెప్పి, ఏమిటి నీ పాదార విందాలంటే పాదార విందం భవ సింధుపోతం భవ అంటే సంసారం అనేటువంటి సింధు, సముద్రాన్ని దాటడానికి పోతం నావ వంటివి. ఏమిటంటే నీ రెండు పాదాల మీద నా మనసు పెట్టేసి, నా శరీరాన్ని పెట్టేసి నేను అలాగ ఉన్నప్పుడు అప్పుడు ఆ సంసారం అనేటువంటి దానిని దాటించేస్తావయ్యా. ఇది కానీ మాయయాతే మేధస్ అంటే బుద్ధి, అంటే విచక్షణ జ్ఞానం, విశ్లేషణ జ్ఞానం నీ మాయ వల్ల హతం కొట్టబడుతుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఉపాసతే కామలవాయ,
ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ ఈ కోరిక తీర్చడం కోసం, ఈ కోరిక తీర్చడం కోసం, ఈ కోరిక, ఈ మనుషులతో మాకు సంపర్కం కావాలి, ఈ ఈ వస్తుజాలాలు కావాలి, ఈ ఆస్తులు కావాలి, ఈ సుఖాలు కావాలి, ఇలాగా చిన్న చిన్న కోరికలు, అతి సామాన్యమైనటువంటి కోరికలను ఉపాసన చేస్తూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పిన తరువాత ఆయన తనని తాను నిందించుకునేటువంటి విధంగా ఒక శ్లోకం చెప్పాడు. తథా సచాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధధేనుం ఉపేయవన్మూలమశేషమూలం దురాశయః కామదుఘాంఘ్రిపశ్య. స్వామి, నేను ఎవరినో అన్నాను, నేను అటువంటి వాడిని. నేను ఏమిటంటే, నేను కూడా దురాశయ, నాకు కూడా ఒక దుష్టమైనటువంటి ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే దురాశయ, నా మనసు కలుషితమైంది. అహంచ, నేను కూడా, అంటే నా మనసు కూడా అట్టి దురాశ చేత అట్టి దురాశ చేత కలుషితమైంది అన్నాడు. ఎందుకు కలుషితమైందయ్యా అనుకుంటున్నావు నువ్వు అంటే, నేను నిన్ను ఎందుకు తపస్సు చేశాను అంటే, సమానశీలం గృహమేధధేను, నాతో సమానమైనటువంటి, నాతో అడ్జస్ట్ అయ్యేటువంటి, నా అభిప్రాయాలతో తన అభిప్రాయాలు, తన గుణాలు, తన యొక్క ఇది కలిగేటువంటి సమానమైనటువంటి శీలం, నాకు ఏ ఏ గుణాలైతే ఉన్నాయో, నేను ఏ సాధనలు చేస్తూ ఉన్నానో నాకు మ్యాచ్ అయ్యేటువంటి అటువంటి సమానశీలం కలిగినటువంటి గృహమేధధేనం, గృహలక్ష్మి కావాలి. అంటే గృహస్థాశ్రమంలో ధేనువు వంటిది, అంటే కామధేనువు వంటి ఒక భార్య నాకు కావాలి. ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటి? ఓ భార్య కావాలి అనేటువంటి చిన్న కోరికే కానీ నేను కోరుతున్నాను. కాబట్టి నేను కూడా దురాశయ, నా మనసు కూడా చాలా చిన్నదైనటువంటి చిత్తం అంతా కూడా కలుషితం అయిపోయి నేను నా కోరిక కోరుతున్నాను స్వామి అని చెప్పి ఆయన పరివోఢుకామ తథా చాహం పరివోఢుకామ. ఇప్పుడు ఆ కోరిక నాకు ఎందుకు పరివోఢుకామ, వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది నాకు. తరువాత ఆ కోరిక కలిగితే సరిపోదు, సమానశీలం గృహమేధధేనం, నాతో సమానమైనటువంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటువంటి ఆ స్థితి కలిగినటువంటి ధేను, ఒక ఆవు లాంటి గృహలక్ష్మి భార్య కావాలి నాకు అని చెప్పి నేను ఉపేయవాన్మూలం అశేషమూలం ఉపేయవాన్ శరణు పొందాను. నిన్ను దేనికోసం శరణు పొందానంటే, దీనికోసం నేను శరణు పొందాను. నీ యొక్క పాదాలున్నాయే, కామధుఘ అంఘ్రిపశ్య, నీ పాదాలను పట్టుకుంటే ఏమిటి జరుగుతుంది అంటే, నీ పాదాలు అనేటువంటి కల్పవృక్షాన్ని కామదుఘ అంఘ్రిపశ్య, వాటిని పట్టుకున్నట్టయితే భక్తుల యొక్క కోరికలు తీర్చేసేటువంటి కల్పవృక్షం లాంటిది నీ పాదాలు. కాబట్టి అటువంటి పాదమూలాన్ని నేను ఉపేయవాన్ శరణు పొందాను అన్నాడు. అని ఇప్పుడు తనని తాను ఎనలైజ్ చేసుకుంటూ ఈ మాట అన్నాడు. నాకు ఇందాక అన్నాను కదా, నీ మాయ చేత బుద్ధి పాడైపోయినటువంటి మనుషులు అతి స్వల్పమైనటువంటి నరకంలో కూడా దొరికేటువంటి సుఖాలను కావాలని కోరుకుంటూ ఉంటారు, అవన్నీ తీరుస్తూ ఉంటావు. నేను వాళ్ళకన్నా ఏమీ గొప్పవాడినేం కాదు. నేను కూడా వివాహం ఆడాలి పరివోఢుకామ, వివాహం ఆడాలి అని కోరుకున్నాను. నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడడానికి నాకు ఇష్టం లేదు. సమానశీలం, నాకు మ్యాచ్ అయ్యేటువంటిది, అన్నిటిలోనూ కూడా నాతో ఉండి రాజీ పడి నేను అన్నదానికి నో అనకుండా అన్నిటికీ కూడా సహకరించేటువంటి ధేను, ఆవులాంటి గృహలక్ష్మి ఒక భార్య కావాలి అని చెప్పి ఆయన నిన్ను శరణు పొందాను అన్నాడు. ఇక్కడ ధేనుం అంటే ఆ భార్యని ధేనుం అనేటువంటి పదం వాడారు. ధేను అంటే మామూలుగా ఆవు అని అర్థం. అనేటప్పటికీ చాలామంది అనుకుంటారు ఏమిటండి అంటే ఏమిటి అనమాట, ఇంట్లో పెళ్ళం ఆవు అన్నమాట. ఆవు గేదె ఎద్దున ఏమిటండి పశువులతో పోల్చడం అనేటువంటి ఈ
ఫెమినిస్టులు అందరూ కూడా స్త్రీ పురుషులందరూ సమానము అనేటువంటి అర్థం బద్ధం లేని వాదన చేసేటువంటి వాళ్ళు ఆవేమిటి, మగాడు ఎద్దా, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ ధేనుం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నాము అంటారు. అందువల్ల భాషలో ఆ శబ్దాల యొక్క అర్థాలు తెలుసుకుంటే మనకి ఈ పిచ్చి ప్రేలాపనలు ఉండవు. ధేనుం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ధయత్యేనాం వత్స ఇది ధేను. ధేట్ అంటే పానే. ఇప్పుడు జయత్ ఏనాం వత్స, వత్స అంటే పిల్లలు, వత్స అంటే మామూలుగా ఆవు దూడ అనేటువంటి దాన్ని వత్స అంటాం. వత్స అంటే మన పిల్లల్ని కూడా వత్సలే. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వత్సలు పుట్టినటువంటి పిల్లలు ఆ పాలిచ్చేటువంటి ఆ స్తనములను వాళ్ళు కుడుస్తూ ఉంటారు. అంటే స్తనాల ద్వారా పాలను అందించేటువంటి ఆ సిస్టమ్ని, అది స్త్రీయే కావచ్చు, ఆవే కావచ్చు, గేదె కావచ్చు, పులే కావచ్చు, పిల్లే కావచ్చు, ఎలకే కావచ్చు, ఏదైనా సరే పుట్టినటువంటి పిల్లలకు స్తన్యము ఇచ్చినటువంటి ఆ ప్రాసెస్కి, ఆ సృష్టిలో ఉండేటువంటి దానిని ధేనుహు అంటారు. అంతే తప్ప ఆవు, గేదె, గాడిద అని దాని అర్థం అది కాదు. అందువల్ల ధయత్యేనాం వత్స ఇది ధేను. వత్స అంటే పిల్లలకు అని అర్థం. తర్వాత ఈ ధేనువునే సువ్రత సుఖసందోహ్యా సుష్టువ్రతం శీరిమస్య ఇది సువ్రతాః. తర్వాత ధేను అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఈ ధేను సువ్రత సుఖ సందోహ్య. సువ్రత అంటే మంచి శీలము కలిగినటువంటిది. అంటే దీనికి 2 కొమ్ములు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది, వచ్చుంది, గంగడోలు ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ సువ్రత సుఖ సందోహ్య, మంచి స్వభావం కలిగినటువంటిది. ఏమిటా మంచి స్వభావం? తనకు పెట్టినటువంటి పిల్లల్ని పోషించడం, వాళ్ళని పెంచడం, వాళ్ళ కోసం జీవితాన్ని అంకితం చేయడం, తరువాత ఈ సమస్తమైనటువంటి గృహ కార్యాలన్నిటినీ కూడా సంతోషంగా తీర్చి పెట్టడం, తరువాత అన్ని విధాల సహకారం తన ఇంటికే కాదు సమస్తమైనటువంటి సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి ఆ స్థితిని ధేనువు అంటారు. సుఖేన సందోహ్య సుఖ సందోహ్య అంటే ఏమిటనమాట? ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఇది కావాలి అని ఎవరైనా ఏదైనా అడిగితే సులభముగా పితుకదగినది వంటిది. అంటే ఏమిటి? మామూలుగా అర్థం ఏమిటంటే ఆవుల దగ్గరికి వెళ్ళి జస్ట్ ఊరికి నా పొదుగు నెలల్లో పిదిగేస్తే పాలు వచ్చేస్తుంటాయి. అంత శ్రమ కూడా పడకుండా సుఖేన సందోహ్య సుఖ సందోహ్యా, చాలా సుఖంగా. ఎవరైనా పిల్లాడున్నాడు, అమ్మా నాకు ఆకలేస్తోంది అన్నాడు, మొగుడున్నాడు ఆకలేస్తోంది అంటాడు, ఎవడో ముష్టాడు వచ్చాడు ఆకలేస్తోంది అంటాడు, ఇంట్లో పని మనిషి వస్తుంది ఆకలేస్తోంది అంటుంది. వెంటనే దానికి చాలా అతి సులభంగా స్పందించేటువంటి మనోతత్వాన్ని సువ్రత, మంచి స్వభావం కలిగినటువంటి వాడిని ధేనువు అంటారు. కానీ పశువు అని మాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఏమడిగాడంటే ఎంత రియాక్టివ్గా, ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీతో, ఎంత హ్యాపీగా ఉంచగలిగినటువంటి స్త్రీరత్నాన్ని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి కర్దమ ప్రజాపతి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు అడిగాడు. తరువాత 16వ శ్లోకంలో ప్రజాపతేస్తే వచసాధీశతంత్యా లోక కిలాయం కమహతోనుబద్ధ అహంచ లోకానుగతో వహామి బలించ శుక్లా నిమిషాయ తుభ్యం. స్వామి నువ్వు శుక్ల, నువ్వు చాలా పరిశుద్ధుడైనటువంటి శుద్ధ సాత్విక స్వభావం అయినటువంటి వాడు నువ్వు. తరువాత నువ్వు ఏం చేశావంటే ప్రజాపతే తే వచస అధీశతంత్యాః, నువ్వేం నేను ఈ కోరిక ఎందుకు కోరాను, నువ్వు నాకేం చెప్పావు? నీ వేదంతో సమానమైనటువంటి వచసాహ, నీ మాటల చేత నువ్వేం చేసావు? సృష్టి జరగాలి, మైథున క్రియదాగా సృష్టి జరగాలి, ఇది నా డిజైర్, ఇట్ ఈజ్ నా సంకల్పం, ఇట్ ఈజ్ మై ఆర్డర్ అన్నావు కదా. మరి అలా అన్నప్పుడు నేను పురుష స్వభావంతో ఉన్నప్పుడు స్త్రీ స్వభావం ఉండాలి కదా. సమస్తమైనటువంటి జీవరాశులలో స్త్రీ పురుషులు అనేటువంటి కేటగరైజేషన్ ఉండాలి కదా. మరి ఉండాలి అంటే దానికి తగ్గ, దానితో సమానమైనటువంటి బయోలాజికల్ సిస్టమ్స్ ఉండాలి కదా.
కాబట్టి ప్రజాపతి, ఓ ప్రజాపతే, ప్రజలను పాలించేటువంటి తే నీ యొక్క వచస, ప్రజాపతే అంటే ప్రజలను పాలించేటువంటి ఓ మహానుభావ, తే వచసాధీశతంత్య నీ వాక్కులు అనేటువంటి తాళ్ల చేత లోక, లోక అంటే మానవుడు, కిల అనుబద్ధ కిల కట్టివేయబడ్డాడు. నువ్వేమో ఒక వాక్కుతో బంధించేసావు. నువ్వు బంధించేసేటప్పటికీ అప్పుడు ఆ మనిషిని నువ్వు నీ వాక్కులతో లాగేస్తూ ఉన్నప్పుడు లోక అనుగత, లోకాన్ని అనుసరించి అంటే అటువంటి మానవులను అనుసరించి అహంచ నేను కూడా ఆ విధంగానే నేను కూడా ప్రవర్తన చేస్తున్నాను. అందువల్ల నేను ఈ కోరికలను నిన్ను కోరాను స్వామి అని చెప్పి ఆయన అంటూ ఇంకా ఏమన్నాడంటే అనిమిషాయతుభ్యం బలిం వహామి, అందువల్ల నేను కాలస్వరూపుడైనటువంటి నిన్ను నీ కొరకు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఆరాధన చేశానే 10,000 సంవత్సరాలు పూజలు తర్వాత తపస్సు ఇవన్నీ చేశానే, నీకు ఆరాధన చేయడానికి కారణం ఏమిటంటే కామహత కోరిక చేత కొట్టబడినటువంటి వాళ్ళైనటువంటి మానవుల యొక్క సృష్టి కోసం నేను నీ యొక్క ఆ వచస్సు చేత, నీ యొక్క వాక్కు చేత, నీ యొక్క ఆర్డర్ చేత నేను లాగబడుతూ ఉన్నాను అన్నాడండి. ఇక్కడ వచసాధీశ తంత్య అంటే తాడు అని అర్థం, అంటే లాగేటువంటి తాడు అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు, ఉండేటప్పటికీ వాళ్ళని ఇలా రండి అని అనగానే ఆ మాట ఉంది చూసారా, వెంటనే మన ఇష్టమైనటువంటి వాళ్ళు మనని పిలిచారు కాబట్టి ఆ పిలుపే తాడులాగా ఈ మనిషిని పట్టి లాగేస్తూ ఉంటుంది. వచసాధీశతంత్య అందువల్ల తాళ్ళులాగా ఈ మాటలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మాట నువ్వు ఏమిటి చేసావు అంటే ప్రజాపతే ప్రజలను సృష్టించాలి అని నువ్వు ఆర్డర్ వేసావు. ఆ ఆర్డర్ వల్ల మేమందరం కూడా బంధింపబడే ఈ పనులు చేయడానికని చెప్పి ఉద్యుక్తులమయ్యాము. కాబట్టి అనుబద్ధ కిలహ కట్టివేయబడ్డాం కదా, అందువల్ల ఆ కోరిక తీర్చడానికి ఆ శక్తి కావాలని చెప్పి తుభ్యం బలిం వహామి నీకోసం ఈ ఆరాధన చేశాను స్వామి అని తాను ఏమి కోరుకున్నాడో కోరుకోవడానికి కారణం ఏమిటంటే నువ్వేనయ్యా కారణం అని చెప్పి పరమాత్మను ఆయన ఆ విధంగా చెప్పిన తరువాత లోకాంశ్చ లోకానుగతాన్ పశూంశ్చ హిత్వాశ్రితాస్తే చరణాతభత్రం పరస్పరం తద్గుణవాదసీధు పీయూష నిర్యాపిత దేహధర్మాః. నీ భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, సరే ఇదంతా ఈ విధంగా ఉంది, కానీ ఇందులో కొంతమంది కేటగిరీస్ ఆఫ్ ప్రజలు ఉన్నారయ్యా, వాళ్ళు నీ భక్తులైనటువంటి వాళ్ళు భోగపరాయణైనటువంటి జనాలు ఉంటారు. అంటే ఏమిటి, నిన్ను పూజించడం, నీ నుంచి అనేక రకాలైనటువంటి భోగాలను అనుభవించడం, ఇటువంటి జనాలతో కూడుకోపోయి ఉంటుంది. అటువంటి భోగాలను అనుభవించడం కోసం నిన్ను ప్రార్థించి కామలేశ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి అసలైనటువంటి భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే తమలో వాళ్ళ యొక్క మనసుల్లోనే నిరంతరము కూడా నీ గుణగణాలని గానం చేస్తూ ఉంటారు, నిరంతరం తలుచుకుంటూ ఉంటారు, నిరంతరం లోపల ఆ స్మరణ చేస్తూ ఉంటారు, నీ కథలకి పులకించిపోతూ ఉంటారు. అలాగ ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతోంది అంటే, అలాగ నిన్ను గానం చేస్తూ, నిన్ను కీర్తిస్తూ, నీ కథలను ఆలోచిస్తూ, నీ కథల్లో ఉండేటువంటి అంతరార్థాలని భావించేటువంటి వాళ్ళ యొక్క మనసు మత్తెక్కిపోయి ఉంటుంది. అలాగ మత్తు యొక్క మధురిమలో ఆ మహత్తరమైనటువంటి ఆ తీయందనంలో వాళ్ళు దేహధర్మాలైనటువంటి ఆకలి దప్పులు దేహానికి ఉండేటువంటి ధర్మం ఏంటంటే ఆకలిస్తుంది, ఏదో దప్పికేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, అవి ఇటు చూడాలి, అటు చూడాలి, అలా చూడాలి, ఇలా చూడాలి అని చెప్పి ఇంద్రియాలు వెనకాల పరిగెట్టేటువంటి దేహధర్మాలు ఉన్నాయే, వీటిలన్నిటినీ కూడా వాళ్ళు మర్చిపోతారు.
గుడికి వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళి ఆ పరమాత్మ అయినటువంటి ఆయన చూస్తూ కాలం గడపాలి అనేటువంటి స్థితి ఉంటుంది నిజమైనటువంటి భక్తులకి. మిగతా భక్తులకి ఏమిటంటే అటు చూడ, ఇటు చూడ, అలా చూడ, ఇలా చూడ, ఈ విధమైనటువంటి లోలుత్వంతో మోహంలో పడిపోతూ ఉంటారు. కానీ అసలైనటువంటి నీ భక్తులు ఆకలి దర్పులతో కూడా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు నీ పాదాలనేటువంటి ఆ గొడుగు యొక్క ఛాయలోకి వాళ్ళు దూరుతూ ఉంటారయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు భక్తులు అందువల్ల స్వామి ఈ పుట్టబోయేటువంటి ఈ సృష్టిని మేము ప్రజాసర్గం చేసేటువంటి దాంట్లో నీ భక్తులు దేహధర్మాలను కూడా మర్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి భక్తులను కూడా నీవు మా అనుగ్రహం ఇచ్చి మా ద్వారా అటువంటి వాళ్ళని కూడా జన్మించేటట్టు చెయ్యి అనేటువంటి అర్థం వచ్చేటట్టు ఆయన భగవంతుడైనటువంటి శ్రీహరిని ప్రార్థించారు. లోకాంశ్చ లోకానుగతాన్ పశూంచ అజ్ఞానులు కూడా, పశువులు అంటే ఇక్కడ అజ్ఞానులు హిత్వా అటువంటి అజ్ఞానులను విడిచేసేసి నీ భక్తులు పరస్పరం త్వద్గుణవాదసీధు పీయూషం నీ గుణాలనే నిరంతరము కూడా గానం ద్వారా ఆస్వాదిస్తూ ఉండేటువంటి వాళ్ళు దేహధర్మాలని మర్చిపోతూ ఉంటారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా తర్వాత ఆయన ఏమడిగాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.